హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మీకోసం ఇంకొక బైక్ తీసుకొచ్చాను, దట్ ఈస్ పల్సర్ NS 160. సో మన యూట్యూబ్ కామెంట్స్లో చాలామంది అడిగారు ఈ బైక్ది రివ్యూ కావాలి. సో మీకోసం ఈరోజు ఎక్స్క్లూజివ్గా ఈ బైక్ది రివ్యూ చేస్తున్నా. సో వీడియో అయితే మీరు ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో మీకు NS 160 గురించి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్, అంటే మీకు వేరే బైక్తో కంపేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది, ప్లస్ దీంట్లో ఫీచర్స్ ఏంటి, NS 160 బాగుంటుందా, NS 200 బాగుంటుందా అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్. ఇప్పుడు మీలో ఉన్న చాలామందికి డౌట్ అయితే ఇదే, NS 160 తీసుకోవాలా, NS 200 తీసుకోవాలా, ఆర్ఎల్స్ అపాచీకి వెళ్ళాలా అనేది చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా నేను ఈ వీడియోలో కవర్ చేసేస్తాను. సో వీడియో అయితే మీరు ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు ఎవరైనా కానీ మన వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ ఐకాన్ కూడా ఆన్ చేయండి, సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్కి వచ్చే రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. సో మీరందరూ ఇలానే ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ముందు కూడా ఇలాంటి వెహికల్స్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ముందు ప్రొవైడ్ చేస్తూనే ఉంటా. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. దిస్ ఈజ్ ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ NS 160 2021 మోడల్. సో చూడడానికి అయితే ఇలా కలర్ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి టోటల్గా చేంజ్ అయిపోయినాయి. సో మీరు ప్రీవియస్ మోడల్ చూసుకుంటే బ్లాక్ ఉండేది 2020లో, బట్ ఇప్పుడు ఏంటంటే మీకు ఈ అలాయ్ వీల్స్ వైట్ కలర్ అండ్ ఈ పెరిమీటర్ ఫ్రేమ్ అవుతున్నాయో ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అనేవి చేంజ్ అయినాయి. సో ఫస్ట్ అయితే ఒకసారి టోటల్గా ఓవరాల్ చూడండి, అండ్ దాని తర్వాత మీకు అసలు దీంట్లో ఫీచర్స్ ఏమున్నాయని చెప్తాను. సో ఓవరాల్ అయితే చూడడానికి కొంచెం ఈ కలర్ ఏదైతుందో ఈ వైట్ కలర్ కొంచెం మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనకి రియర్ దగ్గర ఈ వీల్ దగ్గర ఏదైతే చైన్ ఉంటుందో చైన్ లూబ్రికెంట్ అవన్నీ చేసినప్పుడు ఆ చైన్ది డర్బీస్ అనేది మొత్తం మనకి ఆ వీల్ మీద పడుతుంది. సో మెయింటెనెన్స్ అనేది కొంచెం దీనికి ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు మనము ఫీచర్స్ గురించి వెళ్ళే ముందు అసలు మెయిన్గా దీంట్లో అసలు ఇంజన్ ఏంటి, ఇంజన్ టెక్నికల్ స్పెసిఫికేషన్ ఏంటి అనేది చూద్దాం. పల్సర్ NS 160 ఏంటంటే ఇది నార్మల్ NS 160కి ఇంకా 200కి ఒకవేళ చేంజ్ చూసుకుంటే దీంట్లో మెయిన్ చేంజ్ ఏంటంటే దీంట్లో ఓన్లీ ట్విన్ స్పార్క్ ఉంటుంది. సో మీకు ఇక్కడ ఇంజన్ దగ్గర చూసుకుంటే ఇది ట్విన్ స్పార్క్, అండ్ సేమ్లో మీరు NS 200 తీసుకుంటే దాంట్లో మీకు ట్రిపుల్ స్పార్క్ వస్తుంది. సో ఇక్కడ మెయిన్ మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ అయితే ఇది. ఇంకోటి కూడా ఏంటంటే ఇది ఆయిల్ కూల్డ్, మీకు NS 200లో మీకు లిక్విడ్ కూల్ ఉంటుంది. సో ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ ఆయిల్ కూలర్ అనేది లోపల ఉంది. సో ఇది ఓన్లీ ఆయిల్ కూల్ అనమాట. అండ్ పవర్ కూడా చూసుకుంటే మీకు ఇది జస్ట్ 160cc, అంటే టెక్నికల్గా 160.3 cc ఉంటుంది. cc అంటే క్యూబిక్ కెపాసిటీ. అండ్ పవర్ ఏమో మీకు 17.2 PS పవర్ ఉంది, అండ్ టార్క్ ఏమో 14.6 Nm టార్క్. సో ఒకవేళ మనం పవర్ కూడా చూసుకుంటే ఈ 17.2 PS ఏదైతే ఉందో పవరు, ఇంతకుముందు ఉన్న వేరే ఏ మోడల్ చూసుకున్నా కానీ ఈ సెగ్మెంట్లో పవర్ అనేది ఎక్కువ ఉండేది. బట్ రీసెంట్గా లైక్ 1-2 days బిఫోరే మీకు అపాచీ అనేది కొత్తగా వాళ్ళు పవర్ అప్గ్రేడ్ తోటి లాంచ్ చేశారు. అది 17.6 PS తోటి వస్తుంది, బట్ ఇది ప్రజెంట్ అయితే 17.2 ఉంది. సో మీకు దానికి దీనికి డిఫరెన్స్ ఏముంటుంది అది కూడా నేను చెప్తాను. సో ఇదైతే మీకు మెయిన్గా దీని గురించి. అండ్ ఇప్పుడైతే ఫీచర్స్ లోపలికి వెళ్దాం. సో ఫీచర్స్ గురించి చూసుకుంటే ఫ్రంట్లో అయితే మనకి సేమ్ హాలోజన్ యూనిట్ అయితే వస్తుంది, హెడ్ ల్యాంప్, అండ్ ఇవి కూడా హాలోజన్ పైలట్ ల్యాంప్స్ ఉన్నాయి, అండ్ నార్మల్ బల్బ్ ఇండికేటర్స్, విండ్ డిఫ్లెక్టర్, పెద్ద విండ్ స్క్రీన్ కూడా కాదు, జస్ట్ ఇట్స్ ఫర్ ఏ డిజైన్. సో మీకు కావాలంటే పెద్దది కూడా పెట్టించుకోవచ్చు. అండ్ ఇదైతే మీకు మెయిన్గా, సో ఇక్కడైతే LED అలాంటిది అయితే ఏం రాలేదు దీంట్లో. అండ్ ఇది కూడా ఎందుకు చేశారంటే కాస్ట్ కటింగ్. సో ఇలాంటి LED కానీ అవి ఇవి పెడితే మనకి కాస్ట్ అనేది పెరిగిపోతుంది. అండ్ ఇక్కడ సస్పెన్షన్ చూసుకుంటే సస్పెన్షన్ కూడా టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది, బట్ ఇది చాలా థిన్ ఉంది. అండ్ ఇప్పుడు వీల్స్ దగ్గర చూసుకుంటే మీకు ఇక్కడ ఈ మడిగాడ్ ఏది ఉంది, ఈ మడిగాడ్ మీద మీకు కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అనేది ఉంది. అండ్ ఏబిఎస్ కూడా సింగిల్ ఛానల్. అండ్ దీంట్లో ఉన్న ఈ డిస్క్ ఏదైతే ఉందో ఈ డిస్క్ కూడా మనకి పెడల్ డిస్క్ వచ్చింది. సో పెడల్ డిస్క్ అనేది కొంచెం మనకి బెనిఫిటే, ఎందుకంటే ఒకవేళ ఎక్కువసేపు మనము బ్రేక్స్ యూజ్ చేసినప్పుడు కూడా మనకి డిస్క్ అయితే హీట్ అవుతుందో కూలింగ్ కూడా మనకి కొంచెం ఎక్కువనే ఉంటుంది, ఇట్లా కట్స్ ఉంటాయి. సో అదైతే మీకు దీని గురించి. ఏబిఎస్ అయితే మీకు సింగిల్ ఛానల్ ఉంది. అండ్ టైర్స్ విషయం చూసుకుంటే దీంట్లో టైర్స్ అనేది కొంచెం చిన్నగానే ఉంటుంది. ఫ్రంట్ ఏమో మీకు ఓన్లీ 90 సెక్షన్ వస్తుంది, అండ్ రియర్ వచ్చేసరికి మీకు 120 సెక్షన్ వస్తుంది. 120 సెక్షన్ అంటే జనరల్గా చిన్నదే, ఎందుకంటే మనకి సేమ్ సెగ్మెంట్లో మనకి ఒకవేళ అపాచీ తీసుకున్నాను ఏవి తీసుకున్నాను మీకు 130 సెక్షన్ వస్తుంది టైర్స్, బట్ దీంట్లో మాత్రం స్టిల్ 120 సెక్షన్. అండ్ యాక్చువల్ అయితే కొంచెం చిన్నవి అవి. అండ్ ఇప్పుడు ఒకవేళ సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే ఈ బైక్ ఒక అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే దీనికి ఇంకా ఇప్పుడు కిక్ రాడ్ కూడా ఉంది. సో ఈ కిక్ రాడ్ అనేది దీనికి ఈ బైక్కి అడిషనల్ బెనిఫిట్. సో కిక్ రాడ్ అయితే తీసేయలేదు ఈ బైక్లో. సో 2021 BS6 NS 160లో కిక్ రాడ్ ఉంది, విచ్ ఈస్ రియల్లీ నైస్. అండ్ ఇప్పుడు వెనకాల సస్పెన్షన్ చూస్తే సస్పెన్షన్ మీకు సేమ్ బజాజ్ అన్నిట్లో ఏదైతే మనకి నైట్రాక్స్ మోనోషాక్ సస్పెన్షన్ ఉందో NS 200లో RSలో, సో సేమ్ సస్పెన్షన్ ఇప్పుడు దీంట్లో కూడా వచ్చింది. అండ్ ఇది కూడా అడ్జస్టబుల్. మీకు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టీత్ అనేది ఉంది, ఓపెన్ టీత్. సో ఇది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంటే మనకి సాఫ్ట్నెస్ కావాలా హార్డ్నెస్ కావాలనేది మీరు అక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఒకవేళ రియర్ సైడ్ చూసుకుంటే రియర్ కూడా మీకు డిస్క్ బ్రేక్ వచ్చింది విత్ RLP.
ఇక్కడ క్లియర్గా చూస్తాం మీకు లోపల రింగ్ అనిపిస్తుంది కదా, ఇది ఆర్ఎల్పి అనమాట, రియర్ ఏబిఎస్ కాదు, ఇది ఆర్ఎల్పి. ఏంటంటే మీకు ఫాస్ట్గా వెళ్ళి బ్రేక్ చేసినప్పుడు కూడా మీకు రియర్ వీల్ అనేది లిఫ్ట్ ఆఫ్ అయితే కాదు. సో దానివల్ల మీకు ఇక్కడ ఆర్ఎల్పి అని చెప్పేసి కంపెనీ వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇక్కడ చూసుకుంటే సేమ్ టైల్ ల్యాంప్ మనకి ఎన్ఎస్లో ఎలా వచ్చిందో సేమ్ థింగ్, నో చేంజెస్. అండ్ ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఈసారి డీకాల్ చేంజెస్ అనేది ఎక్కువ అయినాయి. సో ఇక్కడ చూసుకుంటే మీకు బ్లూ కలర్గా ఇది, అండ్ ఇక్కడ ఎన్ఎస్ వైట్ కలర్ పెరిమీటర్ ఫ్రేమ్, వైట్ కలర్ ఆలివ్ వీల్స్, ఇలాంటి చేంజెస్ అయితే ఉన్నాయి. అండ్ సీట్ కూడా కొంచెం క్వాలిటీ అయితే బాగానే ఉంది ఈసారి. అండ్ ఇక్కడ శారీ గార్డ్ వచ్చింది, మీకు లేడీస్ ఫుట్ రెస్ట్ వచ్చింది. ఒకవేళ మీరు ఈ బైక్ మీద లేడీస్ని తీసుకెళ్ళాలనుకున్నా కూడా మీకు వీళ్ళు ఫుట్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. దిస్ ఈజ్ యాక్చువల్లీ నైస్. అండ్ ఇంకొకటి ఇక్కడ చేంజ్ చూసుకుంటే దీని ట్రాన్స్మిషన్ 5 స్పీడ్ ట్రాన్స్మిషన్. ఒకవేళ సేమ్ మీరు NS 200 తీసుకుంటే NS 200లో మీకు 6 స్పీడ్ ఉంటుంది, కానీ దీంట్లో 5 స్పీడ్. సో ఇదైతే మీరు నోటీసబుల్ చేంజ్ ఇక్కడే ఉంది. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ట్యాంక్ దగ్గర చూసుకుంటే ట్యాంక్ కూడా సేమ్ మనకి 12 లీటర్స్, అన్ని బైక్స్లో ఎలా 12 లీటర్స్ వస్తుందో దీంట్లో కూడా సేమ్ 12 లీటర్స్ ఉంది. అండ్ ఇది ఉంది కదా, ఇది మీకు ఇక్కడ ప్రొటెక్షన్ అనమాట, మరి అంత లైక్ సుపీరియర్ క్వాలిటీ అయితే అనిపించట్లేదు, బట్ బేసిక్. అండ్ సీట్ది కొంచెం ఇక్కడ ఏదైతే డిజైన్ టెక్స్చర్ ఉందో ఇది కొంచెం చూడడానికి బాగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు సెంటర్ కన్సోల్ ఇద్దాం. సో సెంటర్ కన్సోల్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నోటీసబుల్ చేంజ్ ఏంటంటే ఇది మీకు ఆరెంజ్ కలర్, ఎల్లో ఆరెంజిష్ కొంచెం ఆ టైప్ ఆఫ్ డిస్ప్లే ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు NS 200 చూసుకుంటే దాంట్లో మీకు బ్లూ కలర్ వస్తుంది. సో ఇది ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది. అండ్ దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ మీకు ఫ్యూయల్ ఉంది, అండ్ ఇక్కడ మీకు సైడ్ స్టాండ్ ఇండికేటర్, టైమ్, స్పీడ్, ఓడోమీటర్, ట్రిప్ A, ట్రిప్ B. అండ్ నో ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకనామీ, రేంజ్ అలాంటివి అయితే ఈ బైక్లో ఏం లేవు. అండ్ ఇక్కడ మీకు RPM లైట్ అయితే ఉంది. ఇప్పుడు ఇక్కడ సైడ్ చూసుకుంటే మీకు ఇంజన్ స్కిల్ స్విచ్, ఎలక్ట్రిక్ స్టార్ట్, అండ్ నో హజార్డ్ లైట్స్. సో దీంట్లో ఏం రావట్లేదు. అండ్ ఇక్కడ హై బీమ్, లో బీమ్, ఇండికేటర్స్, హార్న్ అండ్ పాస్ స్విచ్. సో ఈ మాత్రం వచ్చాయి దీంట్లో. అండ్ ఇంకోటి ఏంటంటే దీని మిర్రర్స్ అయితే లుక్ ఏది ఉంటుందో లుక్ బాగుంటుంది, ఎందుకంటే ఇది చాలా లైక్ పెద్దగా ఏమి ఉండదు. సో మీరు వేరే బైక్స్లో చూసుకుంటే ఇది చాలా ఇట్లా పెద్దగా వచ్చి ఇలా వస్తుంది, బట్ దీనికి కొంచెం షార్ట్ ఉంటుంది. సో చూడడానికి ఏంటంటే కొంచెం స్పోర్టీ లుక్ అనేది కనిపిస్తుంది. ఒకసారి మీకు ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ ఇట్. చూసారు కదా, ఇవైతే ఈ బైక్ మెయిన్ ఫీచర్స్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంతకంటే అడిషనల్ ఇంకేం లేవు. సో రెగ్యులర్ థింగ్ అన్ని పల్సర్లో ఏవైతే ఫీచర్స్ ఉంటాయో, టెలిస్కోపిక్ సస్పెన్షన్, యాంటీ ఫ్రిక్షన్ బుషెస్ తోటి, అండ్ NSలో చూసుకుంటే మీకు మోనో సస్పెన్షన్ ఏవైతుందో ఆ మోనో సస్పెన్షన్. సో 160కి 200కి డిఫరెన్స్ చూసుకుంటే ఇక్కడ నేను ప్రైస్ కూడా చెప్తాను. సో ఈ బైక్ ప్రైస్ వచ్చేసరికి ఇప్పుడు 1,28,000 ఆన్ రోడ్ ప్రైస్ ఉంది. సో 1,28,000 ఆన్ రోడ్ ప్రైస్ అంటే ఇది యాక్చువల్గా తక్కువనే వెన్ కాంపిటీషన్తో చూసుకుంటే. ఇప్పుడు దీనికి ఎగ్జాక్ట్ డైరెక్ట్ కాంపిటీషన్ అపాచీ ఉంది. సో ఈ రెండింటితో చూసుకుంటే దీనికి ప్రైస్ తక్కువ. సో ప్రైస్ అనేది చిన్న చిన్న కాస్ట్ కటింగ్స్ అనేవి ఉన్నాయి దీంట్లో. ఒకటి మనకి హెడ్ ల్యాంప్ ఏదైతుందో, హెడ్ ల్యాంప్ దీనికి హాలోజన్ ఉంది, అక్కడనేమో మీకు LED వచ్చింది. అండ్ ఇక్కడ టైర్స్లో చూసుకుంటే మీకు వెనకాల 120 సెక్షన్ ఉంది ఇక్కడ. సో దాంట్లోనేమో మీకు 130 సెక్షన్ ఉంది. సో ఇలాంటి చిన్న చిన్న లైక్ చేంజెస్ అయితే ఉన్నాయి కాస్ట్ కటింగ్వి. అండ్ ఒకవేళ మీరు దాంతో అపాచీతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మేజర్ అడిషన్ ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఏదైతే కిక్ రాడ్ ఉందో, సో ఈ కిక్ రాడ్ అనేది దీనికి బెస్ట్ థింగ్ అనమాట. సో అపాచీలో కిక్ రాడ్ తీసేశారు, అది ఓన్లీ BS4లో ఉండే, ఇప్పుడు దాంట్లో లేదు. బట్ దీంట్లో మనకి కిక్ రాడ్ అనే వచ్చింది. అండ్ ఇది ఒకవేళ 200 తోటి కంపేర్ చేసుకుంటే 200లో ఏంటంటే మీకు పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో పవర్ తక్కువ, అది లిక్విడ్ కూల్డ్, ఇది ఆయిల్ కూల్డ్. సో దాది మీకు ట్రిపుల్ స్పార్క్ ఉంటుంది, ఇది ట్విన్ స్పార్క్. సో ట్రిపుల్ స్పార్క్కి ట్విన్ స్పార్క్కి కూడా మీకు పవర్ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు జనరల్గా ట్విన్ స్పార్క్, ట్రిపుల్ స్పార్క్ రెండే ఉన్నాయి, అంతే డిఫరెన్స్ ఉన్నాయని అనుకుంటే కూడా యాక్చువల్గా మీరు రైడ్ చేసినప్పుడు పవర్ డిఫరెన్స్ అయితే చాలా తెలుస్తుంది మీకు. సో అదైతే ఇక్కడ మెయిన్గా మీరు చూడవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒకవేళ లుక్స్ వైజ్ చూసుకుంటే కూడా లుక్స్ వైజ్ సేమ్. మీకు ఆ వైట్ కలర్ ఫ్రేమ్స్ ఏవైతున్నాయో దాంట్లో దీంట్లో ఆల్మోస్ట్ అన్నింటిలో సేమ్ ఉన్నాయి. జస్ట్ ఇక్కడ మీకు ఏదైతుందో ఇక్కడ మీకు దాంట్లో లిక్విడ్ కూలర్ వస్తుంది, ఇక్కడ మీకు ఆయిల్ కూలర్ వస్తుంది. అండ్ ఇక్కడ 200cc, ఇక్కడ 160cc. సో ఇవైతే మీకు మెయిన్ చేంజెస్ దీంట్లో. అండ్ స్పీడోమీటర్ దాంట్లో మీకు 200లో బ్లూ కలర్ లైటింగ్ వస్తుంది, దీంట్లో నార్మల్ ఎల్లో ఆరెంజెస్ కైండ్ ఆఫ్ లైటింగ్ వస్తుంది. సో ఇవైతే మీకు మెయిన్గా ఈ బైక్ గురించి.
అండ్ ఇప్పుడు అసలు ఈ పల్సర్ NS 160 ఎవరు కొనుక్కోవాలనుకుంటే లైక్ ఈ NS ఆ ఫీల్ కావాలి అని అనుకున్న వాళ్ళు NSకి వెళ్ళొచ్చు. ఎందుకంటే దీనికి ఎగ్జాక్ట్ దీని కాంపిటీషన్లో అయితే వేరే బైక్స్ అయితే ఉన్నాయి ఇంకా. సో ఇప్పుడు ప్రజెంట్ దీంట్లో ఉన్నది 17.2 PS. ఇప్పుడు కొత్తగా అపాచీ లైక్ 2 days బ్యాక్ రిలీజ్ అయిన మోడల్లో 17.6 PS పవర్ ఉంది. సో పవర్ అనేది మళ్ళీ దీన్ని బీట్ చేసేసింది. సో ఇంతకుముందు అయితే ఇదే కొంచెం పవర్ఫుల్ ఉండే, బట్ దీనికంటే ఇప్పుడు అది కొంచెం హై పవర్ వచ్చింది. ఒకవేళ మీరు NSA రియల్గా కొనాలి అని అనుకుంటే గో ఫర్ NS 200. బిలీవ్ మీ చాలా బాగుంటుంది బండి. అండ్ ఒకవేళ మైలేజ్ గురించి కూడా మాట్లాడుకుంటే ఈ బైక్ మైలేజ్ మీకు 35 నుంచి 40 మధ్యలో వస్తుంది. మీరు విన్నది కరెక్టే. దీని మైలేజ్ అయితే 35 to 40 ఇన్ బిట్వీన్ వస్తుంది. కొందరికి ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, తక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ నేను ఆన్ అండ్ యావరేజ్ మైలేజ్ చెప్తున్నా. మళ్ళీ కామెంట్లో పెట్టకండి నాకు ఎక్కువ వస్తుంది నాకు తక్కువ వస్తుంది మీరు అట్లా చెప్పారని. సో కొందరికి ఎక్కువ రావచ్చు, కొందరికి తక్కువ రావచ్చు. బట్ ఆన్ అండ్ యావరేజ్ ఈ మైలేజ్ మీరు మైండ్లో పెట్టుకొని రైడ్ చేస్తే లైక్ మీకు కంఫర్టబుల్ ఉంటుంది. సో ఎక్కువ వచ్చినా కానీ బాగానే ఉంటుంది, కానీ తక్కువ అంటే మినిమం మీరు వేసుకొని లైక్ క్యాల్కులేషన్ చేసుకొని నడిపించుకోవచ్చు. ఇదైతే మీకు పల్సర్ NS 160 గురించి. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం ఈ బైక్ది నెక్స్ట్ రైడ్ రివ్యూ వస్తుంది. సో ఆ రైడ్ రివ్యూలో మీకు రియల్ టైం పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బ్రేక్స్ ఎలా ఉన్నాయి, సస్పెన్షన్ ఏంటి, లైక్ బిల్డ్ క్వాలిటీ అవన్నీ రన్నింగ్లో మనకి ఎలా అనిపిస్తున్నాయి అనేది మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను నెక్స్ట్ దీని తర్వాత ఒక రైడ్ రివ్యూ వస్తుంది. సో ఆ వీడియో చూడండి. ఎందుకంటే ఫీచర్స్ నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ ఫీచర్స్ నుంచి బండి రైడ్ చేసినప్పటికీ చాలా చేంజ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చే రైడ్ రివ్యూ అయితే తప్పకుండా చూడండి. దాంట్లో మీకు ఈ బైక్ది టోటల్గా చెప్తాను. ఎందుకంటే ఒకటే వీడియోలో నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పాలంటే వీడియో కూడా చాలా లెంత్ అయిపోతుంది. సో దట్ ఈస్ వై నెక్స్ట్ రైడ్ రివ్యూలో డీటెయిల్గా చెప్తాను. దాంట్లో కూడా మీకు అసలు రైడింగ్ ఫీల్ ఎలా ఉంది ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. సో ఆ వీడియో దీని తర్వాత వస్తుంది, చూడండి. అండ్ ఈ రోజుకైతే ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నా. సో నాకు తెలిసి మీ అందరికైతే ఈ బైక్ది ఇన్ఫర్మేషన్ మొత్తం మీ వరకు రీచ్ అయింది అనుకుంటున్నా. అండ్ మీరందరూ అడిగారని చెప్పేసి ఈరోజు NS 160 వీడియో చేశాను. సో డూ సపోర్ట్ మై ఛానల్, డూ షేర్ ద వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మీ నుండి అయితే సపోర్ట్ అయితే కావాలి. ఎందుకంటే మీరు ఇలానే ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండే అందరం కలిసి అయితే మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. అండ్ ముందు కూడా ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తుంటాయి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీ గురించి ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో డూ ఫాలో మై ఛానల్, డూ సబ్స్క్రైబ్, స్టే కనెక్టెడ్. నా అప్డేట్స్ కూడా మొత్తం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ID కూడా రవికిరణ్ కస్తూరి. సో కీప్ ఫాలోయింగ్ మీ. దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.